బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ అసెంబ్లీకి 38 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరుగుతుండగా మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతల మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక 18వ తేదీతో ప్రచార పర్వం ముగియగా ఇక బరిలో నిల్చున్న నేతలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటు జార్ఖండ్లో అటు మహారాష్ట్రలో పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ మహా వికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోరు జరుగుతోంది. ఇక జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. మరో గంట పాటు సమయం పొడిగించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఆ వెంటనే సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది. ఇక జార్ఖండ్లో రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఉదయం 11 గంటల వరకు 31.3% వరకు పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో 31 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. అయితే ఈ స్టేషన్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.